ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. ఇది తూత్ అని, అరబీలో ఈ ఫ్రూట్స్ని తూత్ అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు పేరు. మొత్తం ఫుల్గా పూసేసిందండి. ఒక 1 వీక్లో ఈ ముగ్గు పోతాయి. ఎంత ఎరగబోసేసింది మొత్తం చెట్టు అంతా. చూడండి అద్భుతంగా కాసేసింది. సృష్టిలో దేవుడు ఎంతో అద్భుతమైన ఫలాన్ని ఇచ్చారు. అదే కాకుండా ఇంకా సపోటా చెట్టు ఉందండి, నేరేడు చెట్టు. ఇది సపోటా చెట్టు ఇదండి. పోతేస్తుంది మొత్తం అంతా పోతే చూడండి ఫ్రెండ్స్. సో కరివేపాకు, టమాటా మొక్కలు, టమాటాలు అక్కడ ఉన్నాయి చూడండి, ఎరగబోసేసినాయి. చూడండి ఖర్జూరం ఇలా కింద గుత్తు గుత్తులుగా కాసేస్తాయండి తోటల్లోనూ. ఇవన్నీ టమాటా తోటలు, యాప చెట్లు అండ్ చింత చెట్లు అండి. ఇవన్నీ బోల్ చెట్లు. ఇవన్నీ టమాటాలు చూడండి గుత్తు గుత్తు కాపు, గుత్తులు గుత్తులేనండి టమాటా. చూడండి ఆవాలు, మెంతులు చూడండి. చిన్న టమాటాలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. పెద్ద టమాటా చెట్లు కూడా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్ అన్నీ గుత్తు గుత్తులేనండి. ఇది మెంతండి, ఆవాల చెట్లు. ఆవాలు ఈ సపోటా చెట్లు ఎక్కువ వేస్తారు. నిమ్మ చెట్లు అండి. పూత విరగబూసేసింది చూడండి, గుత్తు గుత్తులే పూత. మొత్తం చెట్టు అంతా అలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే విచిత్రంగా చూపిస్తున్నా మాకు తెలియదా అని అనుకోవచ్చు, కానీ విదేశాల్లో మన ఇండియా చెట్లు, మన ఇండియా ఫ్రూట్స్ ఇలా కాయటం అంటే చాలా అద్భుతం కదండి. అలాగే ఈ గార్డెన్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇది అంజూరం అండి. అంజూరం ఈ తోటలో చాలా ఉన్నాయి. ఇది కూడా అదే తూత్ చెట్టు అంటారు, తూత్ పళ్ళు. ఈ చిన్నయండి అన్ని ఇందాక చూపించి కొంచెం పొడవుగా ఉన్నాయి. చూడండి పొట్టుగా ఉన్నాయి. ఇది కూడా మొత్తం చెట్టు అంతా పూసేసిందండి. ఈ టమాటాలు పెద్దయండి. మెంతులు ఇవి దానిమ్మ పళ్ళు అండి. ఇప్పుడు దిగుతున్నాయి. ఇక్కడ కాసినా కానీ ఎవరు తినరు ఈ చెట్లని. సూపర్ మార్కెట్లోనే కొనుక్కు తెచ్చుకుంటారు. సో టమాటాలు చూడండి ఇవి ఇలా వదిలేస్తారు, మళ్ళీ సూపర్ మార్కెట్ నుంచి రప్పించుకుంటారు. ఈ ఉల్లిపాయల చెట్లు అండి. గార్లిక్ చెట్లు కూడా వీళ్ళకి చాలా అవసరం. పకోడీ అండ్ ఐటమ్స్ చేసుకుంటారు, కూరల్లో కూడా వేసుకుంటారు. నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇది చిన్న కాయలది, ఇందాక చూపించేది పెద్ద కాయలండి. చూడండి ఫ్రెండ్స్ పూత. ఇంక ఇదంతా ఖర్జూరం తోటే. ఈ తోటలో బాదం చెట్లు, మామిడి చెట్లు అండ్ ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి. ఫ్రంట్ హాఫ్ చూపిస్తున్నాం. ఫ్రంట్ హాఫ్ అయితే పూల మొక్కలు చాలా అందంగా ఉంటుంది. ఉలేవ చెట్లు, పూల మొక్కలను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సీజన్లోనే ఖర్జూరం పోస్తుంది ఎక్కువ. పూతతోటి పిండితోటి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది. సో ఫ్రంట్ హాఫ్ మొత్తం పూల మొక్కలేనండి. చూడండి ఇవేం పువ్వులు నాకు తెలియదు ఫ్రెండ్స్. పువ్వులు సో మల్లె పువ్వులు చెట్టు ఎరగపోసేసింది. ఇదంతా మొగ్గేనండి. ఇంకా ఇది విరజాజులండి. విరజాజులు, సపోటా చెట్లు చూడండి పిందెలతో ఉన్నాయి. పిందెలు ఇవన్నీ
ఇది బొడ్డు మల్లండి. చూడండి ఫ్రెండ్స్, బొడ్డు మల్లి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది ఒలీవ చెట్టు, పెద్ద చెట్టు. చూడండి ఫ్రెండ్స్, మన నైట్ వీడియోలో పెట్టింది కదా ఆ చెట్టు. ఇది చెట్టు చుట్టూ ఫ్లవర్స్. ఒలీవ చెట్టు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఒలీవ చెట్టు. సో ఇవన్నీ పూలు.